మూర్తి గారు సార్ అన్నట్టు మూర్తి గారు మన కాలేజీలో డిసిప్లిన్ నేర్పిస్తున్నాం కదా. వెళ్ళేవారు సార్. ఒక డిసిప్లిన్ ఏంటి, మోరల్స్, ఎథిక్స్, రూల్స్, ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలో ఎవ్రీడే చెప్తానే ఉన్నాం సార్. ఇవన్నీ చెప్తే మరి వీళ్ళకెందుకు అర్థం కాలేదండి? అంటే ప్రాబ్లం మన దగ్గర ఉందా వీళ్ళ దగ్గర ఉందా? అసలు మన కాలేజ్ ఎంత స్ట్రిక్ట్ కాలేజో తెలుసు కదా. మూర్తి గారు వాడు అరగంటలో నా క్యాబిన్ లో ఉండాలి. తీసుకొస్తాను సార్. నీ సంగతి ఏంట్రా? సార్ అబ్బా సాచా, అరే కమల్ హాసన్, టైం కంప్లీటింగ్ సార్. సార్ హై గో క్లాస్ సార్. రేయ్ టెల్ రా సార్, దిస్ బై టెల్లింగ్ సార్, టెల్ రా. సార్ యాక్చువల్లీ బేసికలీ మెంటలీ ఫిజికలీ అయ్యో సారీ సార్, సారీ సార్, సారీ సార్. సార్ అసలు ఎందుకు పట్టుకున్నారు సార్? మేమన్నా కాలేజ్లో న్యూసెన్స్ చేసామా? క్లాసుల మధ్యలోకి వెళ్ళి డిస్టర్బెన్స్ చేసామా? మేమేదో పొద్దునే ఫ్రెష్ మైండ్తో చదువుకుందాం అని కాలేజ్కి వస్తే మాకేం సార్ ఇది? ఓకే, నీకేం తెలీదు. మరి క్యాంపస్ బయట జరిగిన చిల్లర గొడవలో ఏమైనా అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? అయినా కాలేజ్కి రౌడీ వాళ్ళల్లో అవతారం ఏంట్రా? బటన్ పెట్టావు పెట్టావు. అయినా జుట్టు ఏంట్రా జుట్టు? మూర్తి గారు పేరెంట్స్. ఓకే సార్. కాకా నువ్వు ఆగు. సార్ కాలేజ్లో లొల్లిలు అన్నాక అవుతాయి. అయినా మేమేమన్నా పొద్దునే కరెక్ట్ టైంకి కాలేజ్కి వచ్చి చదువుకుని సాయంకాలం ఇంటికి వెళ్ళి వండుకుని మళ్ళీ పొద్దున్నే కాలేజ్కి వస్తే మజా ఉంటుంది సార్. ఏం చెప్పాలి? వాట్ ఐ వాంట్ సే ఇస్ వి ఆర్ నాట్ షరీఫ్ శంకరయ్య సార్, వి ఆర్ యూత్. రక్తం జరా గరంలా గర్రం ఉంటుంది. అయితే సార్ కాలేజ్ అన్నాక లొల్లిలు కావా? అప్పుడే కదా సార్ లొల్లిలో ఎక్స్పీరియన్స్ వచ్చేది. అయినా మీరు మీ కాలేజ్ డేస్లో ఇట్లాంటివి ఏం చేయలేరా సార్? సార్ అసలు కాలేజీకి వెళ్తే కదా. మూర్తి గారు మరి మీరు అర్థం చేసుకుని కొట్టో తిట్టో వదిలేయాలి కానీ పేరెంట్స్కి ఫోన్ ఏంది సార్? అసలే వాళ్ళకి చాలా టెన్షన్లు ఉంటాయి. మంచి పేరుంది. ఏం పేరుంది? మంచి పేరు. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. డోంట్ రిపీట్ ఇట్ అగైన్. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. గో టు యువర్ క్లాస్. థ్యాంక్ యూ. మూర్తి గారు ఆ విషయాలు వాళ్ళ గ్యాంగ్ ని నేను రమ్మన్నా. అలాగే సార్. ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకెన్నిసార్లు ఇస్తారు సార్? నడు. నీ అమ్మాయి ఎప్పడరా చెప్పింది ప్రిన్సిపల్కి? కొంపతీసి అడగని చెప్పుంటాడా? రే చింటూ, మనం కొట్లాడిన సంగతి ప్రిన్సిపల్ కోరియపిరో తెలిసిందిరా. లైబ్రరీలో ఉండంటాడు. ఇడిచిపెట్టలేదురా కొడుకులని. ఉప్పు పెట్టి కాల్చాలి ఒక్కొక్కరిని. వాడు ఏమైనా చేపనారా? ఏ ముయిబే. అరే చెప్తున్నా చింటూ అస్సలు వదిలిపెట్టవు దాన్ని. ఏ వదిలిపెట్టేది లేదురా. రేయ్ వాడు నిజంగా లైబ్రరీలో ఉన్నాడు నిజంగానే. ఇంతకీ మీరెవరు? అంటే మా గురించి కాలేజ్లో ప్రిన్సిపల్కి ఎవడో కంప్లైంట్ ఇచ్చాడంట అన్నదామని. బయటకు పోయి వెళ్ళాడదాం నడరా. హలో, మీ విషయం ప్రిన్సిపల్కి చెప్పింది నేనే. ఛీ, అయినా సిగ్గులేదా? స్టూడెంట్స్ అసలు మీరు స్టూడెంట్స్ లాగా బిహేవ్ చేస్తున్నారా? హలో, వి ఆర్ నాట్ స్టూడెంట్స్, వి ఆర్ లెజెండ్స్. ఈ మాటల ఎటకారం మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ అట్లీస్ట్ చదువులో పెట్టింటే మీ పేరెంట్స్ అయినా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అందుకే స్లిప్పులు పెట్టారు.
ఏంటి సార్ గారు మాట్లాడరా? హాయ్, మీ పేరు? Today the topic is about light source. When light passes, బాడీ ఇక్కడే, మనసు ఎక్కడో సార్ది. సార్, బాడీ ఇక్కడే, మనసే పక్క క్లాస్లో. రేయ్, నాకెదురు మాట్లాడుతున్నావా? సార్, ఏం సార్ ప్రతిసారి నాతో ప్రాబ్లం? నేను ఉన్నట్టు మాట్లాడితే ఎదురు మాట్లాడినా అంటారు. లంచ్ బాక్స్లో అన్నం తెచ్చిన అంటే చపాతీ తెలియదంటారు. బ్లాక్ పెన్ ఉంటే బ్లూ పెన్ లేదంటే, టెక్స్ట్ బుక్ ఉంటే నోట్ బుక్ లేదంటారు. ఐడి కార్డు ఉంటే ఆధార్ కార్డు లేదంటారు. ఏం సార్ ఇది ప్రతిసారి? నాకు నా ఇగో అటే వెళ్ళిపోతా సార్. రేయ్, ఇప్పుడు నేను నేనేమన్నారా? నేనేం తప్పు మాట్లాడినరా? మీరే చేసారు సార్. నేనేం తప్పు మాట్లాడినరా? ఇప్పుడు చూసినా ఏదో ఒకటి అంటేనే ఉంటారు. డిప్రెషన్ పోయి సూసైడ్ చేసుకుంటే అసలు వాళ్ళ అమ్మకు ఒక్కడే కొడుకు. అది కాదురా, అది కాదు. చూసిరా సార్, సార్ ఎప్పుడు ఏదో ఒకటి అంటే ఉంటారు. నేనేమన్నా? నేనేం తప్పు మాట్లాడినా? అరే, మనం పక్క క్లాస్ షిఫ్ట్ అయిపోదామంటావా? పోరా, నువ్వు పోయి కూర్చోపో. రేయ్, చెప్పులతో కొడతారా? పర్లేదులే, నేను ఈ సైడ్ నుంచే సైట్ వేసుకుంటా. ఈడు మారాడు. రేయ్, ఏడికి పోతున్నావురా? ఆ పిల్లని ఎట్లా సెట్ చేయాలి నాకు తెలుసు. పోబే. హలో 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 మేడం, మాకు కొంచెం ప్రైవసీ కావాలి. నేను కాదు, ఎలా? పేవర్స్ వాళ్ళతో నేను తిరగను, మాట్లాడను. నేను తిరుగుతాను, నేను మాట్లాడతాను. వాట్ ఏంటి వాట్? అయినా మాట్లాడితేనే కదా బెస్టో బేవర్సో తెలిసేది. అయినా ఒక ఫైట్ చూసి ఎట్లా డిసైడ్ చేస్తావు? మంచిది. నీ పేరేంది? చెప్పను, తెలుసుకో. మహా అయితే ఏముంటది? ఏ స్వప్న, స్వాతి, జ్యోతిక, రాధిక, ఆపిక. నా పేరు ఆద్విక. ఓ మస్తుంది. లవ్ చేస్తున్నావా ఎవరినన్నా? ఏంది ఫీల్ అయిందా? చేస్తున్నా కూడా. టైం బ్యాడ్. అవునా? ఎవరు? మా అమ్మ. అమ్మ తల్లి, అమ్మనో అక్కనో కాదు, బాయ్ ఫ్రెండ్ ఉండా అని. ఉండేవాడు, ఇప్పుడేం లేడు. ఆ షిట్కి మొత్తం దూరం. లవ్కా? అవును, అది చాలా వర్స్ట్. ఆ సెక్టరే నాకొద్దు. ఇదిగో ఆద్విక, ఓయ్ అమ్మాయి, నువ్వు మీ అమ్మని ప్రేమించినావు, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని ప్రేమించినావు. ఇక లవ్ కామన్, కానీ నీకు కరెక్ట్ పర్సన్ దొరకలేడంతే. కరెక్ట్ పర్సన్ దొరకలేడంతే. కరెక్ట్ పర్సన్ దొరికితే లవ్ ఎంత ప్యూర్ ఉంటుంది తెలుసా? ఒకటి గుర్తుపెట్టుకో ఆద్విక, మనకు వచ్చే పర్సన్ మీద డిసైడ్ అయి ఉంటుంది మన లవ్ ఎట్లుంటుంది అని. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. ఏం జరిగినా మన మంచి కానీ పోతూనే ఉండాలా.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. ఏం జరిగినా మన మంచి కానీ పోతూనే ఉండాలా. ఏం చేస్తున్నావు? పనిలో ఉన్నా, చెప్పే. లేదు, చింటూ ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటాడు కదా. ఏంటి వాడి గురించి మాట్లాడుతున్నావు? జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నానే. వాడు వరస్టే, బోగ్గాడు. మన లేడీస్ వాష్రూమ్ దగ్గర బాంబు పెట్టి మనందరినీ భయపెట్టించాడు. ఓయ్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఆపు. నేనేదో జస్ట్ క్యాజువల్గా అడిగా, నువ్వు చెడుగా చెప్తున్నావు. అయినా నీ రోజు మాట్లాడానే, మంచోళ్ళనే ఉన్నాడే. ఒక అమ్మాయికి తెలీదా చెప్పు? ఒక అబ్బాయి దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆ మాట్లాడే విధానం. మంచోడేనే. అబ్బో, బానే వెనకాలేసుకొస్తున్నావు. వాడి పెద్ద అల్లరి నా కొడుకే, నీకు తెలీదు. అబ్బాయిలు అల్లరి చేస్తేనే బాగుంటది. చిన్న చిన్న అల్లరే అందం కదా. అయినా నీకు ఇవన్నీ అర్థం కాదు. పెట్టే, బాయ్, గుడ్ నైట్. దేవుడా, వాట్సాప్ మై డ్రంకెడ్ డాడీ. అమ్మా అన్నం పెట్టే. ఆ శేఖరంగా లేడు, చచ్చిపోయినా? ఆడి కొడుక్కి గవర్నమెంట్ జాబ్ అంట. ఏదో ఐటీ కోర్స్ చేస్తే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ లో నెలకి 70,000 జీతం అంట. అంటే డ్రైనేజీలు క్లీన్ చేస్తాడా డాడీ? ఆ యుగేందర్ గారు లేడు, శేఖర్ కాక కొడుకు. వాళ్ళ ఇంట్లో ఖాళీగా బేవర్స్గా ఉంటే చూడలేక నెలకి 70,000 వచ్చినా సరిపోతలేవంట శేఖరం కాకాకి. సరిపోయిర్రా ఇద్దరికిద్దరు. అయ్యేమో కొడుకు మీద, కొడుకేమో అయ్య మీద. చి, అయితే నువ్వు వెళ్ళి మీ అయితో చెప్పుకోవే. బాగున్నది. ఊకే మా వాళ్ళ దగ్గరికి పోతావెందుకు? మీది మీరే ఏడువ రాదుండ్రి. అమ్మా, ఇది పెసరపప్ప కందిపప్ప? అది నేను తెర్రిపప్పు అయితే కాదురా. డాడీ, నిన్న ఒక డౌట్ అడుగుతా, చెప్తావా? ఏంది? ఇప్పుడు నా ప్లేట్లకి ఆమ్లెట్ తీసుకున్నావు, తిన్నావు. ఇట్లనే నేను నీ గ్లాసులో ఉన్న పెగ్గు తాగితే నీ ఎక్స్ప్రెషన్ ఏందా అని. ఇది నీ మర్యాద. సంస్కారం నేర్చుకోరా అంటే కూరలో కారం ఎంత వేసారు? ఇది కందిపప్ప పెసరపప్ప? ఏ పప్పు అయితే నీకెందుకురా ఎర్రిపప్ప? ఎటకారం మాత్రం బాగా మాట్లాడుతావురా. మీలాగే డాడీ. ఒసేయ్, నీకు ఆ రోజే చెప్పింది నేను. నేనేం చేసినా? ఏం పాపం చేస్తే పుట్టావురా తల తిక్క నా కొడకా అని మస్తు తిట్టాలనుకుంటారా, కానీ ఏమనలేను. అయినా నువ్వు అనలేవురా డాడీ. ఒరే బేవర్స్ నా కొడక. డాడీ జల్దీ తాగు, చల్లగైపోద్ది. అవునరా, అవును చల్లనే ఉంటది కదా. ఈడి మెంట్లోడా నన్ను మెంట్లో చెప్తాండానే. ఆంతోటి పెట్టుకోవద్దని చెప్పినా ఇట్లనే ఉంటుంది. నువ్వు ముయ్, ఆడు తా అంటాడు, నువ్వు తందానా అంటావు. నేను జాకీ రుసెల్లా కూర్చొని తబలా కొట్టుకుంటూ కూర్చుంటా. ఎందుకు ఉరులుతున్నావు అట్లా? చుట్టుపక్కల అందరు వింటారు. గమ్మున దీన్ని వండుకోపో. మీ అయి తాయి రోడ్లు మీద పడ్డప్పుడు ఇంతకంటే ఎక్కువ వచ్చింది కదనే, అప్పుడు ఏమల్లే నన్ను అంటున్నావు? అబ్బో రే చింటుగా, లవ్వు కొవ్వు పర్ఫెక్ట్ పార్ట్నర్ అని లపడాయించినావు. లేక లేకో పిల్ల నచ్చింది, సెట్ చేసేసుకో. ఏందయ్య అట్లా దిగులుగా కూర్చున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? పిల్లగాని చదువు కోసం పైసలు అప్పు చేసిన, ఆయనకి 20వ తారీఖు పైసలు ఇస్తాను మాటిచ్చిన.
ఎంతమందిని అడిగినా పైసలు పుట్లే, పైగా వడ్డీ కట్టుకుంటేనే సగం జీవితం అయిపోయింది. జీవితాంతం వడ్డీ కట్టుకుంటూనే ఉండాలనా? ఒకేసారి పైసలు వస్తే ఇచ్చేస్తే మిగిలిన పైసలతో ఇంట్లోకి సరుకులు, పిల్లగానికి ఇవన్నీ ఇప్పిద్దాం అనుకున్నా. ఏం చేయలేకపోతానే. నువ్వేం పరిశాన్ కాకు, అన్నీ సెట్ అవుతాయి. పోనీ ఒక పని చేద్దామా, అనికి చెప్దామా? తల్లిదండ్రులు పిల్లలకి ప్రేమను చూపించాలి. బాధను చూపిస్తే పాపమే, తట్టుకోలేరు. అని లాడ్ చేసేదే నువ్వు, మళ్ళా ఆయన ముందు స్ట్రిక్ట్గా కనిపిస్తావు. ఏందో ఏమో. చూడే, ఒక బిడ్డకు తండ్రి భయం చూపించాలి, తల్లి ప్రేమను చూపించాలి. ఇవన్నీ నీ తెలియనియా ఏంది? సర్లే, నువ్వు ఆయన ముందు కానీ ఆయన దగ్గర కానీ పైసల గురించి మాట్లాడకు, నోరు జారకు. దేవుడా వెంకటేశ్వరా, నేనేం చెప్పను తీ, నువ్వేం ఫికర్ చేయకు. సరే తీ, పండుకోయిగా. రేయ్, ఏంట్రా ఇది? అంటే నాన్నగారు, మన ఫ్యామిలీ బాగుండాలని, నేను బాగా సెటిల్ అవ్వాలని, టీఎఫ్ఐ ఇంకా క్రికెట్ టీం బాగుండాలని పొద్దున్నే లేచి పూజ చేశాను నాన్నగారు. కాస్ట్యూమ్ ఎలా ఉంది నాన్నగారు? నీకు పులివేషమే సెట్రా. అంతేలేండి, ఎక్కడైనా పులి కడుపున పులి పుడుతుంది, ఇక్కడేంటో పిల్లి కడుపున పులి పుట్టింది. పోనీలేండి. పులి కడుపున పులి ఓకే, నేను పిల్ల, వాడు పులా. ఏ హాయ్ మమ్మీ, వాట్సాప్? ఏం లేదురా, టైంకి గ్యాస్ అయిపోయింది. ఇవాళ ఒక్కరోజు బయట తినరా. హా మమ్మీ, వాట్ యూ టాకింగ్? బయట జంక్, వేస్ట్ ఆయిల్, హెల్త్ కండిషన్ ఏంటి మమ్మీ? సర్లే, ఈరోజు తింటా. మెయింటైన్ చేయాలి మమ్మీ బాడీ. పొద్దున పొద్దున నీతులు చెప్తున్నాడు సారు. అదంతా కాదు గాని, నీకు మంచి గుడ్ న్యూస్ చెప్తా. ఇప్పుడు కాదు, సాయంత్రం. కొంపదీసి పద్ధతిగుంటాను ఫిక్స్ అయినవా, లేకపోతే జాబ్ ఏమైనా తెచ్చుకున్నావా? చెప్పు. అవన్నీ మనతో కాని పని, అంతకు మించి. నాకు తెలుసురా అది. అబ్బా, సాయంత్రం చెప్తా అన్నా కదనే. సరే నేను పోయేస్తా. సరే సరే గాని ఎవ్వరితోటి జర గొడవలు పెట్టుకోకు నానా. చెప్పిన మాటిను. ఈ వయసులో పీకేస్తా పొడిచేస్తా అని మస్తు అనిపిస్తుంది. ఏం చెప్తున్నా అర్థమైతుందా? అబ్బా సరే మమ్మీ, యాక్సెప్టెడ్. సరే నానా, జాగ్రత్త. ఏమరా మస్తు ఖుషిగా అనిపిస్తున్నావు? బంగొడుతున్నామా? హే చలా బే, మస్తు రోజులైంది కాలేజ్ బంగొట్టి, మింగేద్దాం. మింగేద్దాంరా. అరే మామ, ఇక్కడ చెప్పాలి. ఏదో ఒకటి ఈడి సోడి మాట, సోడి ఆడు, సోడంబాలి ఆడు, పెద్ద ఆడు. ఏంటి చింటూ, ఫుల్ హ్యాపీగా ఉన్నావు? ఏంటి మ్యాటర్? అంటే అది, నేను నీకో విషయం చెప్పాలా అద్విక? నేను నీకో విషయం చెప్పాలి. అంటే అంటే అది అది విశాల్ గాడు ఆ ఫాల్తుగాడు నీకేమన్నా ప్రపోజ్ చేసిండా? అరే నేనేమన్నా గెలిస్తే మాట్లాడతాదా? చింటూ 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 వదులు.
వాడు మా అన్న. మీ చింటుగాడు వచ్చిన ఏం బీకలేడు, అర్థమైందా?